రండి ఈరోజు సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కుక్కర్ తీసుకొని 1.5 కప్పు కందిపప్పు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలి. ఒక 5 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఒక గిన్నె తీసుకొని చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి. హాట్ వాటర్లో నానబెట్టుకుంటే చాలా త్వరగా నానిపోతుంది. నేను అందుకని హాట్ వాటర్లో నానబెట్టుకుంటున్నాను. తర్వాత ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత తాలింపు అనేది వేసుకోవాలి. తాలింపుల్లో కొంచెం పచ్చిపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక 3 ఉల్లిపాయలు, ఒక క్యారెట్, 2 టమాటాలు, ఒక 7 పచ్చిమిర్చి అండ్ డ్రమ్ స్టిక్స్ కూడా తీసుకున్నాను. తర్వాత ఇవి మొత్తం ఏదైతే మనం తాలింపు వేసుకున్నామో ఆ తాలింపులో వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 2.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. బాగా కలిపెట్టుకున్న తర్వాత దాని తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలపెడుతూ ఉండాలి. తర్వాత ఇందాక ఉడికించిన పప్పుని ఇలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం డ్రైగా ఉంటే కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందాక నానబెట్టిన చింతపండుని తీసుకొని ఇలా బాగా నలుపుకొని ఇందులో వచ్చే జ్యూస్ని పోసుకోవాలి. ఇలా 4 to 5 టైమ్స్ చింతపండు బయటగా వచ్చేదాకా చేయాలి. తర్వాత ఆ పప్పుని అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకోవాలి. కొంచెం బెల్లం కూడా మీ ఇష్టం అండి, బెల్లం కూడా వేసుకోవచ్చు. తర్వాత మరిగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ వేసుకోవాలి. MTR సాంబార్ పౌడర్ చాలా రుచిగా ఉంటుంది. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సూపర్ సాంబార్ రెడీ. ప్లీజ్ డూ